మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. డిజిటల్ ప్రపంచం వేగం పెంచింది. అరచేతిలో ఇంటర్నెట్ ఉండడంతో ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇష్టమైన రీల్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సరదా కొన్నిసార్లు ప్రాణ సంకటంగా మారుతుంది. ఆస్తులను ప్రదర్శించడం వల్ల చిక్కులు తప్పడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కైద్వా గ్రామంలో వెలుగు చూసిన ఒక ఉదాంతం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. రచనా గుజ్జర్ అనేటువంటి మహిళకు సోషల్ మీడియా పిచ్చి పీక్స్కు చేరింది. నిత్యం తన లైఫ్ స్టైల్ను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో ఆమె వీడియోలు తీసి పంచుకునేది. ఖరీదైన చీరలు, మెరిసే నగలు, చేతిలో లేటెస్ట్ మోడల్ ఐఫోన్తో ఆమె చేసేటువంటి రీల్స్ చాలామందికి ఆకర్షించేవి. ఈ క్రమంలోనే తనకు ఉన్నటువంటి నగలు, ఆస్తుల ప్రదర్శన దొంగలకు వరంగా మారింది. ఇప్పుడు 3 రోజుల క్రితం కూడా ఆమె కొత్త నగలు ధరించి భారీగా రీల్స్ చేసింది. ఆ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ రోజు రాత్రి ఒక ఫంక్షన్కు హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రచన బయటకు వెళ్ళింది. ఆమె ఇంట్లో లేని సమయాన్ని దొంగలు అదునుగా తీసుకున్నారు. ఆమె చేసిన వీడియోల ద్వారా ఇంట్లో విలువైన నగలు ఉన్నాయని దొంగలు ముందే గుర్తించారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాను పగలగొట్టారు. అందులో ఉన్న లక్షల రూపాయల విలువ చేసే నగలను, 2 లక్షల నగదును దోచుకున్నారు. తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల కావడంతో ఆమె కంగుతింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తుంది. అపరిచితులకు ఇంట్లో ఉన్న ఆస్తుల గురించి సమాచారం అందించినట్లు అవుతుంది. సరదా కోసం చేసే పనులు కొన్నిసార్లు భారీ నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రచన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎవరైనా దొంగలు నిఘా పెట్టారా అనే కోణంలో కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అతిగా సోషల్ మీడియాను వాడటం వల్ల మన వ్యక్తిగత భద్రత ప్రశ్నార్థకరంగా మారుతుంది. అందమైన ఫోటోలు, వీడియోల కోసం ఆరాటపడితే చివరకు మిగిలేది ఆవేదన మాత్రమే. ఇతరుల దృష్టిని ఆకర్షించే క్రమంలో మన కష్టార్జితాన్ని మనం కోల్పోతున్నాం. ఇప్పటికైనా సోషల్ మీడియా వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచితులతో సమాచారాన్ని పంచుకోవద్దు. మీ వ్యక్తిగత ఆస్తుల ప్రదర్శన వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. ఈ ఘటన కైద్వా గ్రామంలో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రచన ఇప్పుడు లబోదిబోం అంటూ పోలీసులను ఆశ్రయించింది. జరిగిన నష్టానికి ఆమె బాధపడుతోంది. मेरो चांदी में छिपा तू सारी